విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. రాజాం మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ రాజాం ఎమ్మెల్యే కోండ్రు మురళీ మోహన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళా శక్తిని గౌరవించాల్సిన అవసరం ఉందని, సమాజ అభివృద్ధిలో వారి పాత్ర కీలకమని ఆయన పేర్కొన్నారు. సందర్భాన్ని మాకు ఇచ్చినందుకు మా మహిళలందరి తరఫున మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మహిళలందరూ కూడా మహిళలు చాలా ఇంట్లోనే, అలాగే ఈరోజు కూడా నమస్కారం సార్. నమస్కారం సార్. ముందుగా ఈరోజు ఈ మహిళా దినోత్సవ సందర్భంగా ఇలా మమ్మల్ని అందరినీ మా కోసం మాట్లాడడానికి, మమ్మల్ని కలవడానికి వచ్చిన మన ఎమ్మెల్యే గారికి, ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా మేము చాలా రుణపడి ఉంటాం సార్. ఎందుకంటే మమ్మల్ని మా పండుగ మేడం గారు చెప్పినట్లు మా పండుగ మమ్మల్ని మహిళా దినోత్సవం అంటే ఒక పండుగ సార్. అది మమ్మల్ని అలా గుర్తించినందుకు, ఒకప్పుడు 4 గోడల మధ్యన ఉన్నటువంటి మమ్మల్ని ఈరోజు ఈ స్టేజ్ మీద కానీ ఒక రాజ్యాలు లేదా మహిళలుగా మమ్మల్ని అందరినీ గుర్తించి ఈరోజు మా వెనుకుండి మీరు నడిపించిన మీ పెద్దలు, మీ పురుషులందరికీ కూడా ధన్యవాదాలు సార్. ఈరోజు మీ సహాయం లేకపోతే ఈరోజు మేము ఇలాగ ఉండేవాళ్ళమే కాదు సార్. నిజంగా సార్, ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఒక మా సర్పంచ్ అవనియండి, వార్డు మెంబర్ అవనియండి, ఎవరు అవనియండి, రాజ్యాలు లేదా మహిళలందరికీ కూడా ఒక శక్తి ఎవరంటే పురుషులే సార్. వ్యవసాయంలో నిధు లేకుంటే నోటికాడికి కూడే రాదు. వ్యవసాయంలో నిధు లేకుంటే నోటికాడికి కూడే రాదు. ఎక్కడమ్మా నిప్పు లేనిది